నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నర్సరావుపేట కార్తీక మాసం మొదటి సోమవారంతో కోటప్పకొండకి పోటెత్తిన భక్తులు. భారీగా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. దక్షిణ కాశీగా పిలువబడే చేజర్ల కపోటేశ్వర దేవాలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు. అమరావతి అమరేశ్వరాలయంలో భక్తుల రద్దీ. కృష్ణానదిలో పుణ్యస్నానాలు. ఎండిపోయిన వృక్ష సమస్యను పరిష్కరించిన రాకీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ కాలనీ వాసులు. పెద్ద చెరువు కట్ట ప్రాంతం 31వ వార్డులో వర్షం వలన ఇబ్బందులపై రాకీ న్యూస్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. కార్తీక మాసం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ప్రజా రవాణా అధికారి అంజిత కుమారి. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంకి మెమరాండం అందజేత. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలలో పెరిగిన భక్తుల తాకిడి. త్రికోటేశ్వరుని దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు. అయ్యప్ప మాలదారులు త్రికోటేశ్వరునికి పంచామృత అభిషేకం, బిందె తీర్థంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు. శివనామ స్మరణతో మార్మరోగుతున్న కోటప్పకొండ. ఈ సందర్భంగా కోటప్పకొండ ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ మాట్లాడారు. స్వామివారికి తెల్లవారుజామున విఘ్నేశ్వర పూజ, విశేష ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశామని, మూల విరాట్కి ప్రథమాభిషేకం పూర్తయిన తర్వాత భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరా సృష్టవుపద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రంలో కార్తీక మాసం ఈరోజు మొదటి సోమవారం భాగంగా ప్రప్రథమంగా స్వామివారికి ముందుగా ఉదయం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, అదేవిధంగా స్వామివారికి విశేష ద్రవ్య స్నపనము, పంచామృతాభిషేకంతో ప్రారంభమయ్యి తరువాత స్వామివారికి గర్భాలయంలో మూల విరాట్కి ప్రథమాభిషేకం పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా అభిషేకం చేసుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా వెనక ఉన్నటువంటి సాలంకయ్య మండపం అనేటువంటి అభిషేక మండపంలో భక్తులందరూ కూడా అభిషేకం చేసుకొని తదుపరి స్వామివారిని దర్శించుకుంటూ అంగరంగ వైభవోపేతంగా అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా ఎంతో విశేషంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా సర్వయజ్ఞస్తపోదాన సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం కోడిగుణితం శివలింగార్చన పూజయేత మనకు శాస్త్రవచనం. మనం ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, అదేవిధంగా పుణ్యతీర్థాలు సేవించినా కూడా వచ్చేటువంటి ఫలితాన్ని కోటి గుణితాలతో గుణిస్తే శివలింగార్చన పూజేత్. ఒక శివుణ్ణి దర్శించిన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేసినా కూడా 1,000,000 రెట్లు ఫలితం వస్తుందని మనకి శివాగమం చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పుణ్యపర్వదినంలో సోమవారం రోజున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని భక్తులందరూ కూడా ఆ యొక్క త్రికోటేశ్వర స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ దేవస్థానం వారు మొత్తం కూడా విశేషంగా మనకి క్యూ లైన్లు అయితేనేమి కానివ్వండి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శానిటైజేషన్ దగ్గర నుంచి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు దేవస్థానం వారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామికి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ ఉన్నాము. పల్నాడు జిల్లా నకరేకల్ మండలంలోని చేచల గ్రామంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కపోటేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, తీర్థాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా భ్రమరాంబ కపోటేశ్వర స్వామి దేవాలయం 2000 సంవత్సరాల క్రితం నిర్వహించబడింది. 2000 సంవత్సరాల క్రితమే స్వామివారు ఇక్కడ ఉంటారని నిర్ధారణ అయింది. స్వామివారు స్వయంభూగా వెలిసినట్లు ప్రసిద్ధి. ఇక్కడ రాత్రి సమయంలో భక్తులు నిద్రలేచి మనసులో ఏదైనా కోరికలు కోరుకుంటే అవి 40 రోజుల్లో నెరవేరుతాయని తెలియజేశారు. కార్తీక మాసం సమయంలో విశిష్టమైన దీపారాధనలు జరుగుతాయి. దేవాలయ ప్రాంగణంలో మొత్తం 70కి పైగా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నవని, చేజల్ల పొలిమేర చుట్టూ మొత్తం 1,000,000 శివలింగాలు ఉన్నట్లు ఇక్కడ భక్తులు తెలియజేశారు. నకరికల్ మండలం
చేజల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గంగా భ్రమరాంబ పార్వతీ సమేత కపోతేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం సుమారుగా 2000 సంవత్సరాల నాడు దేవాలయం నిర్మాణం జరిగింది. 2000 సంవత్సరాలకు పూర్వమే స్వామివారు ఉన్నట్టు ఇక్కడ శాసనాలు ద్వారా నిరూపితమైంది. ఈ యొక్క స్వామివారు స్వయంభూ. ఈ యొక్క ఇక్కడ సిద్ధులు ఇప్పటికీ కూడా తపస్సు చేసేటువంటి సిద్ధులు ఇప్పుడు కూడా సంచారం చేస్తారని ఇక్కడ ప్రసిద్ధి. అందువల్ల మనసులో ఉన్నటువంటి అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని ఈ స్వామివారి దగ్గర ప్రతీతి. ఇక్కడ ఎవరైతే స్వామివారి దగ్గర నిద్ర చేసి మనసులో అనుకొని పడుకుంటారో వాళ్ళ యొక్క కోరికలు 40 రోజుల్లో తీరుతాయని ఇక్కడ ప్రతీతి అండి. అట్లనే ఈయనకు ట్రాన్స్ఫర్ల దేవుడు అని కూడా పేరు. ఎక్కడెక్కడి నుంచి కూడా ఎంత కానీ ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడ వచ్చి నిద్ర చేసి స్వామివారి యొక్క అభిషేకం చేసుకొని వెళ్ళినట్టయితే 40 రోజుల్లో వాళ్ళ యొక్క కోరిక మేరకు ట్రాన్స్ఫర్ వస్తుందని ప్రసిద్ధి అండి. ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. దసరాకు బాగా జరుగుతుందండి. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి జనం బాగా వస్తారు. అట్లనే సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా జనం బాగా వస్తారండి. తర్వాత మాఘమాసంలో శివరాత్రి నెల మొత్తం కూడా బాగా జరుగుతాయి. శివరాత్రి నెలలో మహాశివరాత్రి ముందు రోజు నుంచి 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. కళ్యాణం జరుగుతుంది, తిరునాళ్ళ జరుగుతుందండి ఇక్కడ బాగా. కార్తీక సోమవారం సందర్భంగా గంగా భ్రమరాంబ పార్వతీ సహిత కపోతేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ఎంతో విశేషంగా బ్రాహ్మీ ముహూర్త సమయం నుంచి స్వామివారికి ఎంతో వైభవపేతంగా ఏకాదశ రుద్రాభిషేకము, అదేవిధంగా స్వామివారికి విశేష ద్రవ్యములతో అభిషేక కార్యక్రమం నిర్వహించబడినది. కావున గ్రామ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఎంతో వైభవపేతంగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా సాయంకాలము ఆకాశ దీపారాధన, అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి అష్టోత్తర పూజలు జరుగుతాయి. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కోరుతున్నాం. ఓం కపోతేశ్వరాయ నమః. కార్తీక సోమవారం కావడంతో అమరేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండి కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమరేశ్వరుని దర్శించుకున్నారు. దీపాలు వెలిగించి బాల చాముండిక సమేత అమరేశ్వరునికి విశేష పూజలు చేశారు. కార్తీక మాస తొలి సోమవారం కావడంతో నర్సరావుపేటలోని పాతూరు శివాలయంలో భక్తులు పోటెత్తారు. భక్తులు తెల్లవారుజామునే శివాలయంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణతో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో రఘునాథ్ రెడ్డి తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవాయ నమః. కార్తీక మాసము విశేషం కావటం వల్ల ఈరోజు సోమవారం కావటం వల్ల భక్త మహాశయులు ఈరోజు దీపాలు వెలిగించడానికి కానీ స్వామివారి దర్శనానికి కానీ విశేషంగా వచ్చారు. వారికి పూర్తి ఏర్పాట్లు చేస్తూ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో అభిషేకం చేసుకున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరి ఆకాంక్ష. భాగంగా ఈరోజు అభిషేకాలకి అలాగే ఫ్రీ లైన్లు కానీ ప్రత్యేక లైన్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు అంగన్వాడీ పాఠశాలలు కళాశాలలకి సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. మొందా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల గురుకుల పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలు అన్నిటికీ 28వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నకరికల్లులోని ఇందిరమ్మ కాలనీ నివాసుడైన పాలగోపి మాట్లాడుతూ మేము రాకీ
న్యూస్ ఛానల్ ద్వారా సర్వీస్ రోడ్లో ఉన్న ఎండిపోయిన పెద్ద వృక్షం తుఫాను కారణంగా పడేటట్లుగా ఉందని రాకీ న్యూస్ కి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే న్యూస్ పెట్టడం ద్వారా సంబంధిత అధికారులు మొత్తం కూడా స్పందించి ఆ ఎండిపోయిన పెద్ద వృక్షాన్ని తొలగించడం జరిగింది. కార్యక్రమానికి స్పందించిన ప్రతి అధికారికి పేరు పేరున నకరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు, నకరికల్లు కరెంటు ఏఈ సుచిత్ర మరియు కరెంటు ఏడీ వెంకటేశ్వర రెడ్డికి, అలాగే కరెంటు లైన్మెన్ జయబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. మరి ముఖ్యంగా రాకీ న్యూస్ ఛానల్ ద్వారా సమాజానికి సేవా కార్యక్రమాలు అందిస్తున్న మా మిత్రుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము రాకీ న్యూస్ ఛానల్ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అది ఇందిరమ్మ కాలనీ. మేము ఆ సర్వీస్ రోడ్లో తిరుగుతుంటాం. ఆ పెద్ద చెట్టు ఎండిపోయి భయంకరంగా ఉందండి. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కరెంటు స్తంభాల మీద పడితే కరెంటు స్తంభాలు కూడా విరిగిపోతాయండి. మేము ఎన్ఎస్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు స్పందించారు. కరెంటు వాళ్ళు మాకు సహకరించట్లేదు అని చెప్తున్నారు ఎన్ఎస్పి వాళ్ళు. కాబట్టి ఆ చెట్టు పడితే చాలా నష్టం జరిగిద్దండి, భారీగా చెట్టు అది. కాబట్టి మా దయ నుంచి ఆ చెట్టు తొలగిస్తారని ఆశిస్తున్నాం. మేము ఇందిరమ్మ కాలనీ నగరికల్లు. మేము చెట్టు పెద్దది భారీ వృక్షం ఉంటే దాని గురించి అడిగాము. ఎన్ఎస్పి వాళ్ళు స్పందించారు. తర్వాత ఎంఆర్ఓ గారు, కరెంటు ఏఈ గారు, ఏడీ గారు అందరూ మాకు సహకరించారు. మాకు సిటీ కేబుల్ నల్లపాటి రాము గారు వాళ్ళ బ్యాచ్ మాకు బాగా సహకరించారు. వాళ్ళకి మా ధన్యవాదాలు. అందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇసులు సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని నల్లపాటి రాము గారికి తెలియజేస్తున్నాము. ఆ చెట్టు కనుక కొట్టకపోతే భారీగా నష్టం జరిగేదండి. దానికోసం మా సహాయం చేస్తారు. బాగా ప్రాణ నష్టము, కరెంటు స్తంభాలు విరిగిపోయాయండి. రేపేమో తుఫాన్ అంటున్నారని తొందరపడ్డాము. అందరూ సహకరించారండి. అందరికీ మా ధన్యవాదాలు. నర్సరావుపేటలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పెద్ద చెరువు కట్ట ప్రాంతంలోని 31వ వార్డు 3 బావుల సెంటర్ రహదారి పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. చెరువు బ్రిడ్జి చెరువు కట్ట పొంగిపొర్లుతూ ఉండటంతో చుట్టుప్రక్కల రోడ్లపై మరియు ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకీ న్యూస్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రజలకు భరోసా కల్పించారు. చెరువు బ్రిడ్జి నిర్మాణం త్వరలోనే చేపడతామని, ప్రజలకు కలిగిన అసౌకర్యం తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటాం అని ఆయన తెలిపారు. ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అంజిత కుమారి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి డిపో నుండి రోజువారీగా కార్తీక మాసం ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయని, ముఖ్యంగా అరుణాచలానికి భక్తుల రాకపోకల దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశాం. ఈ బస్సులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించామని పేర్కొన్నారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు, పుణ్యక్షేత్ర యాత్రల కోసం శ్రీశైలం, మహానంది వంటి ప్రదేశాలకు టూర్ ప్యాకేజీలు కూడా సిద్ధం చేశామని, భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని తెలిపారు. నమస్కారం, నేను ఏపీఎస్ఆర్టీసీ డిపిటిఓ పల్నాడు. ఏపీఎస్ఆర్టీసీ నుంచి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు అన్ని శైవ క్షేత్రాలకి నడపబడుతున్నాయి. అందులో భాగంగా పంచారామాలకి ప్రతి డిపో నుంచి కూడా సోమవారం రోజు వెళ్లే భక్తుల కోసం ఆదివారం సాయంత్రమే డిపోల యందు సూపర్ లగ్జరీ బస్సులు లేదా అల్ట్రా డీలక్స్ బస్సులు అందుబాటులో ఉన్నవి. ఇవి రిజర్వేషన్ ద్వారా కూడా బుక్ చేసుకోవడానికి భక్తులకు అందుబాటులో ఉన్నవి. వీటితో పాటుగా మనం కోటప్పకొండకి క్షేత్రానికి వెళ్ళేవాళ్ళు చిలుకలూరుపేట నుంచి, అలాగే నర్సరావుపేట బస్సు నుంచి అన్ని ప్రముఖ దినాలలో కూడా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. కొండపై వరకు కూడా భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి రోజు సోమవారాలు, ఆదివారాలతో పాటు కార్తీక పౌర్ణమి రోజును కూడా బస్సులో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు అదనంగా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మొత్తం కలిపి కూడా 40 బస్సెస్ వరకు మనం భక్తులకి అందుబాటులో ఉంచుతున్నాము. రద్దీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం ద్వారా ఎక్కువ బస్సులని అందుబాటులో ఉంచుతుండగా గమనించడమైంది. అలాగే ఎవరైనా సరే కార్తీక వనభోజనాలకి కానీ, లేదు ప్రత్యేకంగా శ్రీశైలానికి, మహానందికి, యాగంటి ఇలాగా ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలు కావాల్సిన వాళ్ళు కూడా డిపోల వద్ద సంప్రదిస్తే వారికి అందరికీ అనుకూలమైన రేట్లతో భక్తులకి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అరుణాచలంకి కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలం వెళ్ళే భక్తుల కోసం బస్సులు ఆన్లైన్లో రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల టూర్ ప్యాకేజీతో ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంది కాబట్టి భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
కార్తీక మాసంలో మొదటి సోమవారం నర్సరావుపేట నియోజకవర్గం భక్తిమయమైంది. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఉదయాన్నే పట్టణంలోని శివుని బొమ్మ సెంటర్లో ఉన్న శివుణ్ణి భక్తి భావంతో దర్శించుకున్నారు. స్థానికులతో ముఖ్యంగా చిన్న వ్యాపారులతో ముచ్చటించారు. కార్తీక మాసంలో శివ పూజలు చేసుకోవడం ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక శాంతిని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివుని కృపతోనే మన ప్రజల జీవితాలు సుఖమయం కావాలి. ఈ పవిత్ర మాసంలో అందరూ భక్తి భావంతో పూజలు చేసుకోవాలని ఆయన తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన శైవ క్షేత్రాలు పల్నాడు జిల్లా నకరేకల్లు మండలంలోని నర్సింగపాడు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నందు వైభవంగా ప్రారంభమైన కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మవరపు పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ దేవాలయం నందు స్వామి అమ్మవార్లు స్వయంభువుగా వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రాధాన్యత కలిగిందని తెలిపారు. కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకి దేవాలయం తెరవబడింది. భక్తులకు అన్ని సౌకర్యాలు నిర్వహించడం జరిగింది. నర్సింగ్పాడు గ్రామంలోని మహిళా భక్తులు ఈ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచుటకై 30 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొన్నారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు కోనేటిలో స్నానం చేసి దీపారాధనలు చేసి పొంగళ్లు పొంగించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. నకరకల్లు మండలం నర్సింగపాడు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ కాశీ గంగా సమేత అన్నపూర్ణాదేవి దేవస్థానంలో మా మహిళలందరం వచ్చి ప్రతి వారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది మాకు ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది. దీనివల్ల మేము ఎంతో ఆయురారోగ్యాలతోటి ఈ స్వామిని నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి మేమందరం సకల సౌభాగ్యాలతోటి ఉంటామని ఆశిస్తూ మేము సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ రోజున కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి మండలి వారిచే వచ్చే భక్తులకు అటువంటి సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటిగా క్యూ లైను, తర్వాత అభిషేకంలో వారికి ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెల్లవారుజామున 4 గంటల నుండి దేవాలయము తెరిచి ఉంచడం జరిగింది. సోమవారం సందర్భంగా భక్తులు విరివిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటకు మొదటిగా కోనేరులో స్నానం చేసి తర్వాత దీపారాధన చేసుకొని తర్వాత పొంగళ్ళు చేసుకొని దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని మహాన్యాసం కూడా చేసుకొని రుద్రహోమం చూసి ఈ రోజున భక్తులు తరించి వేలాదిగా వచ్చే భక్తులకి ప్రత్యేక మనవి, ఈ యొక్క కార్యక్రమాలకి తమ వంతు సహాయ సహకారాలని అందించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థాన కమిటీ సెక్రటరీ మైలవరపు కాశీ విశ్వనాథ్. జగత్తుకే మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వేసినటువంటి క్షేత్రం మన నర్సింగపాడు క్షేత్రం. మన దేవాలయాల్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే కుంకుమార్చనలు, విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మొదటి సోమవారం ప్రాతకాలంలోనే భక్తులందరూ కూడా మనకున్నటువంటి కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి మహిళా భక్తుల దీపారాధనలు చేసుకొని అయ్యప్ప స్వాములందరూ కూడా రాత్రి ఇక్కడే నిద్ర చేసి అలాగే ప్రాతకాలం నుంచి కూడా విశేషమైనటువంటి భక్తుల దేవాలయానికి సందర్శించి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నారు. అలాగే మన దేవాలయంలో 18, 19, 20 తారీఖుల్లో లక్ష బిల్వార్చన కార్యక్రమాలు కూడా చంద వైభవంగా జరుపుతలపెట్టాము. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందజేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు సోమవారాన్ని పురస్కరించుకొని దేవాలయంలో భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ప్రసాద వితరణ, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం, అలాగే దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేయడం ఆలయ అభివృద్ధి మండలి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ దేవాలయానికి హితోచితంగా
సహకారాన్ని అందించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆలయ అభివృద్ధి మండలి తరపున కోరుతున్నాం. నర్సరావుపేటలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున తమ సమస్యల్ని పరిష్కరించాలని ఆర్ఎం అంజిత కుమారికి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. లీవ్, ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ మొత్తాలను వెంటనే చెల్లించాలని, హైయర్ పెన్షన్ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగనే అనంతపురం, రాజమండ్రిలలో రిఫరల్ హాస్పిటల్ సౌకర్యాలని కల్పించాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్ భార్యలకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఇవ్వాలని కోరారు. అలాగనే హైదరాబాద్ బర్కత్పూరాలో ఉన్న పిఎఫ్ కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలని కోరారు. హయ్యర్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ హయ్యర్ పెన్షన్ ఆర్టీసీ కార్మికులకి సరిగా రావడం లేదు. దాన్ని పెంచాలని కోరుతున్నాం. ఆ పెంచేటట్లయితే ఆర్థికంగా మేము నిలబడతాం. అదేవిధంగా మెడికల్ సౌకర్యం కూడా మా రిటైర్డ్ అయిన సిబ్బందికి పూర్తిగా లేదు కాబట్టి దాన్ని కూడా సౌకర్యం చేయమని కోరుతున్నాం. హైదరాబాద్లో బర్కత్పూరాలో ఉన్నటువంటి పిఎఫ్ ఆఫీస్ని విజయవాడకి తరలించేటట్లయితే ఇక్కడి నుంచి వర్కర్లు విజయవాడ వెళ్ళి రిప్రజెంటేషన్ చేసుకోవడం బాగుంటుందని చెప్పి అది కూడా మార్చాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎన్కాష్మెంట్ లీవ్ 17వ సంవత్సరం నుంచి ఇప్పుడు రావాల్సిన ఎన్కాష్మెంట్లు చాలామందికి ఇవ్వలేదు. వాళ్ళని కూడా ఇప్పించి మమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలని కోరుతున్నాం. మేడం ఆర్ఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది సమస్యలపై. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి పిఎఫ్ పెన్షన్ ₹3 వడ్డీకి డబ్బులు కట్టి కూడా 9 నెలలు 10 నెలలు అవుతున్నాగా ఇంత మటుకు డబ్బులు రావట్లేదు. అలాగే సూపర్ లగ్జరీకి ఫ్రీ బస్ మరి సౌకర్యం ప్రజలకు కల్పించారు. మరి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. మరి ఈ మధ్యలో చనిపోతే ₹25,000 చేశారు. డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియపడుతున్నాం. అదేవిధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి పిఎఫ్ ఆఫీస్ని హైదరాబాద్ నుంచి విభజన అయిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లోనే పిఎఫ్ ఆఫీస్ ఉంది. మరి అది పిఎఫ్ ఆఫీస్ని విజయవాడకు పంపించాలని, విజయవాడకు మార్చి కార్మికులకు, రిటైర్డ్ అయిన కార్మికులకు సౌకర్యం కల్పించాలని కోరుకుంటూ వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్లో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెల్దుర్తి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సూర్యలంక సముద్ర తీరంలో ఎన్డీఆర్ఎఫ్ సభ్యులతో తుఫాన్ ప్రత్యేక ఏర్పాట్లు. బాపట్ల ప్రాంతంలో 29 సచివాలయాల్లో వైర్లెస్ సెట్లు ఏర్పాటు చేసి తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత స్థలాలకి తరలించేలాగా సైక్లోన్ షెల్టర్లు సిద్ధం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నర్సరావుపేట కార్తీక మాసం మొదటి సోమవారంతో కోటప్పకొండకి పోటెత్తిన భక్తులు. భారీగా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. దక్షిణ కాశీగా పిలువబడే చేజర్ల కపోటేశ్వర దేవాలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు. అమరావతి అమరేశ్వరాలయంలో భక్తుల రద్దీ. కృష్ణానదిలో పుణ్యస్నానాలు. ఎండిపోయిన వృక్ష సమస్యను పరిష్కరించిన రాకీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ కాలనీ వాసులు. పెద్ద చెరువు కట్ట ప్రాంతం 31వ వార్డులో వర్షం వలన ఇబ్బందులపై రాకీ న్యూస్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. కార్తీక మాసం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన ప్రజా రవాణా అధికారి అంజిత కుమారి. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంకి మెమరాండం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.